భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను వదిలిపెట్టి నన్ను ఏకాగ్ర భక్తితో శరణుజొచ్చు. నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుని చేస్తాను, నీకు మోక్షమును ప్రసాదిస్తాను, నువ్వు శోకించవద్దు అని పలికాడు కృష్ణ పరమాత్మ. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడం కాదు. మానవులకు కొన్ని ధర్మాలున్నాయి, వాటిని మానవులు ఆచరించాలి. వాటిని నిత్య నైమిత్తిక కర్మలు అంటారు. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు చేసేవి. స్నానం, సంధ్యావందనం, పూజ, వేదశాస్త్రములు చదవడం. నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తంతో చేయాల్సినవి. పుట్టగానే జాతక కర్మలు, ఉపనయనము, మరణిస్తే అంత్యక్రియలు, మాసికములు, ఆబ్దికములు ఇలాంటివి. జీవన్ముక్తుడైన తర్వాత ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కానీ సామాన్య మానవుడు ఇవన్నీ చేయాలి. అయితే కేవలం ఇవి ఆచరిస్తేనే మోక్షం రాదు. ఈ నిత్య నైమిత్తిక కర్మల కంటే భగవంతుని మీద అనన్య భక్తి, ఏకాగ్ర బుద్ధి కలిగి ఉండడం ఉత్తమం. భగవంతుని మీద ఏకాగ్ర బుద్ధి, శ్రద్ధ, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము సాధిస్తే నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోయినా పర్వాలేదు అని అర్థం. కాబట్టి మనం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే పరమాత్మ సోమరతనాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని అనుకోకూడదు. ఏ కర్మ చేసినా దానిని నేను చేస్తున్నాను అనే అహంకారము, కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు ఆ కర్మల బంధనములు అంటవు. ఆ కర్మలు చేసినా చేయనట్టే లెక్క. మామేకం అంటే పరమాత్మను ఒక్కడినే శరణు వేడాలి. అనన్య భక్తి కలిగి ఉండాలి. మనసు చంచలం కాకూడదు. పరమాత్మను ఏకాగ్ర భక్తితో పూజించి ధ్యానిస్తే అన్ని దేవతలను పూజించినట్టే, అన్ని ధర్మములు ఆచరించినట్టే, అన్ని కర్మలు చేసినట్టే. మనం ఎంతమంది దేవతలను, దేవుళ్లను వివిధ రకాలుగా పూజించినా అవి అన్నీ కూడా ఆ పరమేశ్వరునికే చెందుతాయి. అందుకే మామేకం అని వాడారు. ఇక్కడ ఏకం అంటే నన్నే పూజించు అని అర్థం కాదు. అన్ని దేవతా స్వరూపాలు ఆయన రూపాలే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మము ఒక్కటే, ఇద్దరు కాదు అనే స్థితికి చేరుకోవాలి. దానికి ఫలితం ఏమిటి అంటే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అంటే మానవులు తమ సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. సంసార బంధనముల నుండి, ప్రాపంచిక విషయముల నుండి, విషయ వాంఛల నుండి ముక్తి కలుగుతుంది. ఆఖరున మా శుచః అంటే అర్జున శోకించకయ్యా, నాకు ఏడవడం అంటే పడదు అని అన్నాడు కృష్ణుడు. సంతోషంగా ఉండటం మానవుల లక్షణం. దుఃఖములు మనం తెచ్చిపెట్టుకుంటున్నాము. కాబట్టి భారం నా మీద వేసి యుద్ధం చేయి, నీకు ఏ పాపము అంటదు అని బోధించాడు కృష్ణ పరమాత్మ.